ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ అతివృష్టి వల్ల బాగా వర్షాలు పడుతుండడం వల్ల జనజీవనం అనేటువంటిది అతలాకుతలమైంది. ఈ వరదల్లో చిక్కుకొని చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. కనుక ఇటువంటి అతివృష్టి అనావృష్టి ఇవన్నీ కూడా దుఃఖకరమైనవి అంటారు. ఇంకా అలాంటి దుఃఖాలన్నీ పోయే విధంగాను అతివృష్టి ఏదైతే ఉందో అది తగ్గి ప్రజలంతా కూడా తమ జీవనాన్ని సుఖశాంతులతో గడపాలి అనేటువంటి అభిప్రాయంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వారు నిన్నటి రోజున గోదావరి నదీ హారతి సమర్పించి నదీ పూజను నిర్వహించడం జరిగింది. నదులంతా కూడా శాంతంగా ప్రవహించాలి అని, ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖంతో ఉండాలి అని కోరుకుంటూ నిన్న గోదావరి నదీ హారతి చేశాం. అదేవిధంగా ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో యాగశాలలో సంక్షేప రామాయణ సహిత సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. శ్రీ రామచంద్ర ప్రభు అదేవిధంగా సుదర్శన భగవానుడు కూడా లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సుఖశాంతుల్ని ప్రసాదించాలి అని, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు ఈ అతివృష్టి వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే ఉందో అది తొందరగా తొలగి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో భద్రాచల రాముని అదేవిధంగా సుదర్శన భగవాను ప్రార్థిస్తూ ఈ సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతోనూ సుదర్శన భగవానుడి అనుగ్రహంతోనూ ప్రజలంతా కూడా సుఖశాంతులతో గడవాలని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీ